ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనేం టాపిక్ చెప్పాలనుకుంటున్నాను అంటే రెగ్యులర్గా ఈ మధ్య అందరూ ఫాలో అవుతుంది వెయిట్ లాస్ అండ్ అందులో ఫాలో అవుతుంది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ గురించే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది కూడా ఏంటంటే అసలు ఫాస్టింగ్ ఏంటి, మనం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దాని ఫంక్షన్ ఎలా జరుగుతుంది, అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఫంక్షన్ ఎలా జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం దాని బెనిఫిట్స్ ఏంటి, ఎవరెవరు చేయాలి, ఎవరెవరు చేయకూడదు, ఇవన్నీ ఈరోజు నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫైన్, లెట్స్ గో. వాట్ ఈజ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండ్ ఇది మనం ఎందుకు చేయాలి అనే దాని గురించి చెప్తాను. ఇది డైట్ అయితే కాదు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఇది ఒక లైఫ్ స్టైల్ చేంజింగ్ అంతే. సో ఇది ఫోకస్ అంటే ఇట్ డజంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ ఈట్, ఇట్ ఫోకస్ ఆన్ వెన్ యూ ఈట్, అంటే మనం ఎప్పుడు తింటున్నాం అనే దాని గురించే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక స్పెసిఫిక్ టైంలో మనం ఎలా తినాలి అండ్ అంటే రోజులో ఎంత ఫాస్ట్ ఉండాలి, వన్ డేలో ఎన్ని అవర్స్ మనం ఫాస్ట్ ఉండొచ్చు, వీక్లీ ఎన్ని అవర్స్ ఉండొచ్చు, అంటే ఒక మనం ఏంటంటే మనం తినే టైమింగ్స్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి మాత్రమే, మనం ఫాస్ట్ ఎలా చేయాలి అనే దాని గురించే ఇది ఫోకస్ అయ్యి ఉంటుంది. మనం మన టైమింగ్స్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి అని. నార్మల్గా ఏంటంటే మన బాడీ అనేది ఒక కొన్ని గంటలు కొన్ని డేస్ అయితే ఫుడ్ తినకుండా, అంటే మన బాడీ అనేది ఎవాల్వ్ అయ్యి ఉంటుంది. సో ఈవెన్ మనం అంటే మన ఫార్మింగ్ అనేది హ్యూమన్స్ ఫార్మింగ్ స్టార్ట్ చేయకముందు, మన ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయకముందు వాళ్ళకి ఫుడ్ అనేది అంటే దేవర్ హంటర్స్, వాళ్ళకి ఫుడ్ అనేది అయితే దొరికేది కాదు. అంటే దే ఆర్ స్టార్వింగ్ ఫర్ ఫుడ్. వాళ్ళకి అంటే స్టోరేజ్ ఉండదు అప్పట్లో, ఇవేం తెలీదు, అంటే ఫుడ్ ఎలా సేవ్ చేసుకోవాలి తెలీదు. సో అప్పుడు ఏంటంటే దే ఎవాల్వ్ టు సర్వైవ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ వితౌట్ ఈటింగ్. సో అలా వాళ్ళకి ఏంటంటే మన బాడీ అనేది కూడా ఫుడ్ తినకుండా ఉండగలదు. సో వాళ్ళు అప్పట్లోనే తెలియకుండానే ఫాస్ట్ అనేది అయితే చేసేవాళ్ళు. ఈవెన్ 50 years ఎగో ఆల్సో అంటే వాళ్ళ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉండేది. పోర్షన్స్ వర్ మచ్ స్మాలర్ అండ్ అప్పట్లో కంప్యూటర్స్ లేవు, టీవీ లేదు. సో ఏంటంటే దే వర్క్డ్ అండ్ ప్లేడ్ అవుట్ సైడ్ అండ్ గాట్ మోర్ ఎక్సర్సైజ్. బట్ ఇప్పుడైతే అలా కాదు, అంటే మనకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంటర్నెట్, టీవీ. సో మనకి 24/7 ఒక ఎంటర్టైన్మెంట్ అయితే అవైలబుల్ ఉంది అండ్ మనం ఎక్కువ టైం నిద్రపోకుండానే స్పెండ్ చేస్తున్నాం టీవీ షోస్ ఆర్ ఇంటర్నెట్ అండ్ మొబైల్స్ ఇవన్నీ చూసుకుంటూ. సో వీఆర్ జస్ట్ సిట్టింగ్ అ స్నాకింగ్ ఆల్ డే, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో లెస్ యాక్టివిటీస్ అండ్ మోర్ క్యాలరీస్. సో మనం అంటే నైట్స్ కూడా మనం అలా పడుకోకుండా అలా ఉండడం వల్ల మనం ఫుడ్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం ఫుడ్ కూడా బయట ఫుడ్డే తింటూ ఉంటాము. అండ్ లేట్ నైట్స్ ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీలో చెత్త అనేది అయితే పేరుకుపోద్ది. సో దానివల్ల ఏంటంటే మనం మన బాడీలో టాక్సిన్స్ని అండ్ వేస్టేజ్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. క్లీన్ చేయకపోతే ఫ్యాట్ అనేది పేరుకుపోతుంది మన బాడీలో. సో ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువ టైం ఫుడ్ తీసుకుంటూనే ఉంటే ఏమవుతుందంటే మన బాడీలో ఎక్కువ టైం ఫుడ్ తీసుకుంటూ ఉంటే మన బాడీలో అంటే ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడానికే టైం సరిపోతుంది తప్ప మన బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మన బాడీలో సెల్స్ రిపేర్ అయినా, లేకపోతే ఇంకేదైనా డిసీజెస్ ఉన్నా, సో అదంతా ఫంక్షన్ జరగడానికి మనం మన బాడీలో క్లీన్ చేసుకోవడానికి, మనం హీల్ చేసుకోవడానికి ఏదైనా రిపేర్స్ని మనం మన బాడీకి టైం ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు కాబట్టి ఫ్యాట్ పేరుకుపోతుంది. దానివల్లే చాలా డిసీజెస్ కూడా వస్తున్నాయి. అండ్ ఒబేసిటీ, హార్ట్ అటాక్, డయాబెటీస్, అదర్ ఇల్నెస్ ఇవన్నిటికీ మన బాడీ రీజన్ అవుతుందన్నమాట. సో ఇవన్నిటికీ మనం ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ హెల్ప్ చేస్తుంది. అది ఓకే ఫైన్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే అది ఎలా ఫంక్షన్ చేస్తుంది చెప్పాలి నేను ఫస్ట్. అంటే ఇప్పుడు మన మెటబాలిజం అనేది 2 states ఉంటుంది. ఒకటి అబ్జర్ప్టివ్ స్టేట్ అండ్ ఇంకొకటి పోస్ట్ అబ్జర్ప్టివ్ స్టేట్. అబ్జర్ప్టివ్ అంటే ఫెడ్ స్టేట్, అంటే మనం ఫుడ్ తీసుకునే టైం అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ అబ్జర్ప్టివ్ అంటే మన ఫాస్టెడ్ స్టేట్ అది.
సో ఈ టైంలో మన అబ్జర్ప్టివ్ స్టేట్లో ఏమవుతుంది, మనం మీల్ తీసుకున్న తర్వాత ఫుడ్ డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ అయ్యి స్టోర్ చేయబడుతుంది. అది ఎప్పుడు ఫెడ్ స్టేట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మన ఫుడ్ మన మౌత్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఫెడ్ స్టేట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన డైజెషన్ అనేది మన మౌత్లో ఉన్నప్పుడే కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి, ఫ్యాట్స్, న్యూట్రియంట్స్ అనేది మన స్టమక్లో అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్లో డైజెస్ట్ అవుతాయి. సో ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా మనం, ఈ ఇంటెస్టైన్ వాల్స్ నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. సో అక్కడి నుంచి మనకి ఎక్కడెక్కడ మన బాడీ సెల్స్కి కానీ లేకపోతే టిష్యూస్కి, మన లివర్ ఎక్కడ మనకి నీడ్ ఉందో, మనకి ఎక్కడ ఏ అవసరం ఉందో అక్కడికి ఇదంతా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. రిమైనింగ్ ఎనర్జీ అంతా స్టోర్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ అంతా 3 to 5 hours జరుగుతుంది. మనం ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మన ఇన్సులిన్ లెవెల్స్ హై ఉంటాయి కాబట్టి మనం మన బాడీలో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేయలేము. సో ఇది ఫెడ్ స్టేట్ అనమాట. నెక్స్ట్ పోస్ట్ అబ్జర్ప్టివ్ స్టేట్ అంటే ఫాస్టెడ్ స్టేట్. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఎనర్జీ మొత్తం స్టోర్ అయిన తర్వాత ఈ పోస్ట్ అబ్జర్ప్టివ్ స్టేట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎక్కువ టైం ఉంటుంది అనమాట, మనకి లాంగ్ పీరియడ్ ఉంటుంది, 8 to 12 hours ఉంటుంది. సో ఎక్కువ మనకి పోస్ట్ అబ్జర్ప్టివ్ స్టేట్ అనేది మన బాడీలో నైట్ టైం ఉంటుంది, ఎందుకంటే మనం నైట్ టైం రెస్ట్ తీసుకుంటాం. ఈవెన్ మన మెటబాలిజం కూడా వీక్ ఉంటుంది ఆ టైంలో, అండ్ ఇన్సులిన్ లెవెల్స్ కూడా లో ఉంటాయి. ఎందుకు లో ఉంటాయి అంటే మన బాడీలో ఈవెన్ ఎనర్జీ అంతా స్టోర్ అయ్యి ఎక్కడికక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయబడింది కాబట్టి మన డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది ఎంప్టీ అయి ఉంటుంది. సో అప్పుడు మన బాడీలో మనకి గ్లూకోజ్ అవసరం, అంటే మన బాడీ ఎనర్జీ కావాలి. సో దానికి ఏం చేస్తుంది, మన తను ఓన్గా క్రియేట్ చేసుకుంటుంది గ్లూకోజ్ని. ఎట్లా చేసుకుంటుంది, గ్లూకోజ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, మన ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కదా, దాన్ని బర్న్ చేసుకొని గ్లూకోజ్ క్రియేట్ చేసుకుంటుంది మన బాడీ. సో అది పోస్ట్ అబ్జర్ప్టివ్ స్టేట్. దీన్నే మనం మెటబాలిక్ స్విచ్చింగ్ అని అంటాం. యాక్చువల్గా ఏంటంటే మనం మనం ఈ పోస్ట్ అబ్జర్ప్టివ్ స్టేట్ అనేది నైటే కాదు, డే టైంలో కూడా ఉండొచ్చు. ఎప్పుడు మనం మీల్ ఏదైనా స్కిప్ చేసినప్పుడు అది పోస్ట్ అబ్జర్ప్టివ్ స్టేట్లో ఉంటుంది. మనం నార్మల్గా ఆర్డినరీ అంటే మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేయకుండా నార్మల్గా ఒకవేళ ఉంటే కనుక మనం ఎప్పుడు ఫుడ్ తీసుకునే ఉంటాం కాబట్టి ఆ డైజెషన్కే టైం సరిపోతుంది. సో మనం మోస్ట్లీ చాలా తక్కువ అనమాట పోస్ట్ అబ్జర్ప్టివ్ స్టేట్లకి వెళ్ళడం అనేది మనం తక్కువైపోతుంది. అంటే మనం ఇప్పుడు నైట్ ఒకవేళ 9-10కి ఫుడ్ తీసుకున్నాం అనుకో, మళ్ళీ మార్నింగ్ లేచి అంటే మనం రెగ్యులర్గా మన బ్రేక్ఫాస్ట్, టీ ఇవన్నీ తీసుకుంటాం. సో ఆ టైంలో మనకి ఏంటంటే పోస్ట్ అబ్జర్ప్టివ్ పీరియడ్ అనేది దానికి మనం ఆ టైం ఇవ్వకపోతే, ఆ కరెక్ట్ టైం అనేది లేనప్పుడు మన ఫ్యాట్ బర్న్ అవ్వదు, మన ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ అవ్వవు, మన ఫ్యాట్ బర్న్ అవ్వదు. సో మన బాడీలో ఫ్యాట్ అనేది కరిగించాలి అంటే మనం దానికి టైం ఇవ్వాలి. ఆ టైం అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనే పాసిబుల్ అవుతుంది. సో ఇది నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫంక్షన్ అంటే మనం ఇది ఎందుకు చేయాలి అనే దానికి నేను మీకు చెప్పాను. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఫెడ్ స్టేట్ ఎలా ఉంటుంది, ఫాస్టెడ్ స్టేట్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనం అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇది చాలామంది ఇప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యేదైతే 8 hours ఫుడ్ అంటే ఒక ఈటింగ్ పీరియడ్ అనమాట, 16 hours ఫాస్టింగ్ పీరియడ్. సో ఇలా అయితే చాలామంది తీసుకుంటున్నారు. అలానే కాదు, మనకి నచ్చిన టైం తీసుకోవచ్చు, అంటే వీక్లీ 2 తీసుకోవచ్చు, ఆల్టర్నేట్ డేస్గా కూడా ఫాస్ట్ చేయొచ్చు. అది అంటే మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మన రెగ్యులర్ రొటీన్, మన ఫుడ్ హ్యాబిట్స్ మీద, మన లైఫ్ స్టైల్ మీద. మన కరెక్ట్ కొందరికి టైం కుదరదు. సో కొందరు ఏంటంటే మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఫుడ్ తీసుకుంటారు. సో ఈవెన్ ఆఫ్టర్ 5 నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు ఫాస్ట్ చేస్తారు. సో మీకు ఎలా టైం కంఫర్ట్ ఉంటే అలా తీసుకోండి. ఇదే పర్టికులర్ టైం ఫాలో అవ్వాలని ఏమీ లేదు. బట్ తీసుకునే టైంలో మన ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే కొన్ని ఫుడ్ కూడా, అంటే మనం అలా అని ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాము అంటే ఇన్ని గంటలు టైం ఇచ్చేసాం కదా, సో అలా అని ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోకూడదు. అంటే ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ అలా తీసుకుంటే అదేం పని చేయరు. సో అలా ఎప్పుడు తీసుకోకండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఫుడ్ లెవెల్ని బట్టి డైజెషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం ఒక చిన్న స్నాక్ తీసుకుంటే డైజెషన్ తొందరగా అవుతుంది. అదే మనం ఇప్పుడు ఒక పిజ్జా తీసుకుంటే ఎక్కువ టైం పడుతుంది, నాన్ వెజ్ తీసుకుంటే 2 days పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. సో ఇలా మనకి చేంజెస్ ఉంటాయి, మన ఫుడ్ తీసుకునే ఫుడ్ని బట్టి డైజెషన్ అనేది కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని మనం కొంచెం లిమిటెడ్ ఫుడ్డే తీసుకోవాలి. అంటే మనం అది డిపెండ్స్, బ్రేక్ఫాస్ట్, స్నాక్, లంచ్ ఇలా మనం ఏదైనా మీకు నచ్చింది ప్లాన్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు, కానీ ఆయిల్ ఫుడ్ అయితే తీసుకోకండి. ఎక్కువ మంచి న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఎవరైనా 3 meals తీసుకొని స్నాక్స్, ఎక్సర్సైజ్ లేకుండా ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి నిజంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వేస్ట్ అండి. దే ఆర్ రన్నింగ్ ఆన్ క్యాలరీస్, నాట్ బర్నింగ్ ఆన్ క్యాలరీస్.
సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. ఇది అండర్ 19 ఏజ్ వాళ్ళు చేయకూడదు. ఆఫ్టర్ 19 ఏజ్ వాళ్ళే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు. అండ్ ఎవరెవరు చేయకూడదు చెప్తాను. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, థైరాయిడ్ అండ్ ఫీడ్ చేస్తున్న వాళ్ళు కూడా, ఇలాంటి వాళ్ళు మాత్రం అసలు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉండవు కాబట్టి, అంటే వాళ్ళు ఫుడ్ టైం టు టైం తీసుకోవడం అనేది ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి. మనం అంత టైం ఫాస్ట్ ఎలా చేయాలి అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ ఎలా ఉండాలి అనుకుంటే ఓకే ఫైన్, మీరు 12 to 12 అంటే 12 hours తిని 12 hours అలా కూడా స్టార్ట్ చేయొచ్చు. అది స్టార్టింగ్ స్టేజ్. తర్వాత మీరు అంటే కొంచెం కొంచెంగా టైం చేంజ్ చేసుకుంటూ ఒక 3-4 weeks అయితే డెఫినెట్గా పడుతుంది ఎవరికైనా. ఇది అనుకున్నంత ఈజీగా ఒకేసారి చేయడం అనేది అయితే పాసిబుల్ కాదు. ఓకే, ఫాస్టెడ్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఆకలేస్తే ఎలా అంటే, మీరు ఫాస్టెడ్ స్టేట్లో అంటే ఆకలేస్తే ఎలా మరి, అప్పుడు ఏం తీసుకోవాలి? వాటర్ తీసుకోవచ్చు, షుగర్ లేకుండా టీ అలాంటివి తీసుకోవచ్చు. బట్ షుగర్ తీసుకోకండి. ఈవెన్ కొందరు కోకోనట్ వాటర్ కూడా ప్రిఫర్ చేస్తారు. అది డిపెండ్స్, అంటే మీరు డిపెండ్స్ ఆన్ డైట్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇది ఏంటంటే దీని బెనిఫిట్స్ ఏంటి చెప్తాను. లివ్ లాంగ్, యాంటీ ఏజింగ్ అండ్ హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థింకింగ్, మన మెమరీ అనేది కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ లోవర్ కొలెస్ట్రాల్ లెవెల్ అండ్ రిడ్యూస్ లివర్ ఫ్యాట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇంప్రూవ్ బ్లడ్ ప్రెషర్. అండ్ మెయిన్ ఏంటంటే ఇదంతా క్యాలరీస్ అనేది రిస్ట్రిక్ట్ అవుతాయి ఇందులో. సో దానివల్ల మన లైఫ్ స్పాన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది మై గాడ్, ఇదంతా చెప్పడానికి నాకు చాలా టైం పట్టేసింది. ఇది మెయిన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు అందులో కామెంట్ చేయండి. నేను చెప్పింది ఏదన్నా మీకు రాంగ్ అనిపిస్తే ఓకే, మీరు కూడా నాకు కమెంట్లో అది చెప్పండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా రాంగ్ అనుకుంటే మీరు ఓకే, ఇది ఎవరైనా ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి మేబీ ఏదన్నా హెల్ప్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఓకే, చలో. Oh my God. If you like this video, please like, comment and subscribe to my channel. Bye bye.